కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ పేదరికంలో అలమటిస్తున్న వ్యక్తులు ఎంతో మంది నియోజకవర్గ కన్వీనర్ గంగాధరన్న గారికి చానున్నా వ్యతిరేక పోరాటానికి మనము గ్రామ స్థాయి నుంచి బలపడి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ మన జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూడడానికి మనమంతా ఎంతో కష్టపడి శ్రమించి మనమంతా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కూర్చొని లేట్ అయింది దయచేసి ఇక్కడ మా అక్కోళ్ళు అన్నోళ్ళు అన్ని ఎలక్షన్లో కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పి మన వైఎస్ఆర్ పార్టీకి జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ పిల్లల కోసం మా పిల్లల కోసము డాక్టర్లు కావాలా అని ఆలోచించి అప్పుడు 17 కాలేజీలు మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చినారు. కానీ చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్పి అందరినీ మభ్యపెట్టి అధికారంలోకి వచ్చినాడు. వచ్చిన తర్వాత ఎవరైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తెచ్చినారో ఆ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేసి వ్యాపారాలు వాళ్లకు అనుకూలంగా ఉన్న వాళ్ళు వ్యాపారం చేసుకునే దానికి ఆయన ఆస్కారం కల్పిస్తున్నాడు. దానిని వ్యతిరేకిస్తూ దానిని నిరసనగా మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలు ఏదైతే ఈ మెడికల్ కాలేజీలు వాళ్ళ కోసం చేసినారో అవి వాళ్ళకే దక్కాలని ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు విరుద్ధంగా నిరసనగా వైఎస్ఆర్సీపీ పార్టీ 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం అలాగే 11వ తేదీ ఒక ర్యాలీ కూడా నిర్వహించబోతున్నాం. కాబట్టి మీరందరూ మీ పిల్లలు డాక్టర్లు కావాలా, మీ పిల్లలు ఉన్నత చదువులు చదువుకోవాలంటే ఈ 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం భాగంలో మీరంతా ముందుకొచ్చి ఈ అర్జీ ఏదుందో దానిపైన సిగ్నేచర్లు చేసి ఈ నెల 24వ తేదీ గవర్నర్ గారికి మన మాజీ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు పోయి 1 కోటి సంతకాలు అంటే ఇట్లాంటివి 1 కోటి పేపర్లు వచ్చి సిగ్నేచర్లు చేసినటువంటి అర్జీలు మనకు మెడికల్ కాలేజీలు మనకే కావాలి, ప్రభుత్వమే నడపాలి, మా పిల్లలు చౌకగా వైద్య విద్య అందాలి, మా పిల్లలు డాక్టర్లు కావాలని ఉంది. దాంట్లో ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు అనే కార్యక్రమం ప్రారంభించి దాంట్లో పిల్లోళ్ళు ఒక యూనిఫామ్, మంచి భోజనం, మంచి టాయిలెట్లు, పిల్లోళ్ళు మంచి వాతావరణంలో చదువుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించినారు. ఆయన ఆలోచన కూడా ఎల్లప్పుడూ ఈ రాష్ట్ర ప్రజల బాగోగులు మంచి కోసం తప్పనప్పుడే ఒకే ఒక ముఖ్యమంత్రి ఆ రోజుల్లో ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని నేను తెలియజేసుకుంటున్నాను. త్వరలోనే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే సర్పంచు, ఎంపీటీసీ ఏవైతే ఎలక్షన్స్ వస్తాయో దాంట్లో పార్టీ ఎవరికైతే అభ్యర్థిగా నియమిస్తారో వాళ్ళందరినీ మీరంతా కలిసి ఆయన్ని గెలిపించుకోవాలి. జగనన్నను వచ్చే ఎన్నికల్లో మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ నుంచి మేము పునాది వేయాల్సి వస్తుంది. కాబట్టి మీరందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎవరైతే అభ్యర్థి ఉంటారో వాళ్ళని గెలిపించే బాధ్యత మీదేనని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.